మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీతా సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి 12 సంవత్సరం తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు అద్భుతమైన ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించగలగాలి. రాశిలోనే ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన తిరోగమన సంచార స్థితి ఉండడం వలన రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలకు అలసిపోవడం, ఆర్భాటాలకు వెళ్ళకపోవడం, నేనొక్కనే ఈ పని చేస్తున్నాను, ఇంకా ఇంత మించి ఎవరు పని చేయట్లేదు, నేనొక్కనే అలసిపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను అన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కానీ ఎవరికి ఆకలి అయితే వారే భోజనం చేయాలి అన్నట్టుగా మీరు దాన్ని గమనించగలగాలి. ఈ కష్టమంతా ఎవరి కోసం చేసుకుంటున్నారు? మీకోసమే మీరు చేసుకుంటున్నారు. కానీ ఆ భ్రమను మీరు వీడగలిగితే ఎదుటివారు ఇబ్బంది పడకుండా పరిస్థితి ఉంటుంది. మనకు సామెత ఉంటుంది, ప్రేమలో పడినవారు పచ్చకామెర్ల జబ్బు వచ్చిన వారు ఇద్దరు ఒకటేనట. వీడికి వ్యాధి తగ్గేంత వరకు ఇంట్లో వాళ్ళకు ముడుతుందట, అంటే ఫ్రెండ్స్కు ముడుతుందట. అలాగా ఈ యొక్క మకరాశి జాతకులు ఇదంతా మీకోసమే చేస్తున్నాను అనేటువంటిది మానేసి నా కోసమే నేను చేసుకుంటున్నాను, నా ఉజ్వల భవిష్యత్ కోసం నేను కష్టపడుతున్నాను అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అద్భుతమైన విజయ తీరాలకు మీ యొక్క ప్రయాణం ఉంటుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు
అనేక రకాలమైనటువంటి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఆర్థికత పరిస్థితులు ఏంటని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటారు. చిరునవ్వుతో నెట్టుకెళ్ళిపోయండి. 12 సంవత్సరాల తర్వాత కుజభగవానుడు గురువుతో వృషభ రాశిలో సంచారించడం వల్ల ఈ యొక్క మంగళుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతి అయినటువంటి అక్కడ సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీకు సన్మానము, రాజ సన్మానము, గజ సన్మానము, పేపర్లలో మీ గురించి అచ్చు వేయడము, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లలో మీ గురించి గొప్పలుగా వచ్చే పరిస్థితిలో సకుటుంబ సపరివార సమేతం అందరూ కూడా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక చింతన మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమంలో రవి చేత బుధుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం తస్మాత్ జాగ్రత్త. అలాగే హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, కేశ సౌందర్యమైన వ్యాపారస్తులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఉండబడిన వారు జాగ్రత్తల వలన హోటల్ వ్యాపారంలో అనంతమైన సంపద మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.